అదేంటి గరం మసాలా చికెన్ మసాలా వాసన వస్తుంది? ఇదేమన్నా బిర్యానీ చేస్తున్నాడా? ఏం చేస్తున్నావురా? కనపడట్లా, మ్యాగీ చేస్తున్నా. మ్యాగీ చేస్తే మ్యాగీ వాసన రావాలి కానీ బిర్యానీ వాసన వస్తుందేంటి? చికెన్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంగువ, మ్యాగీలోకి బిర్యానీ ఐటమ్స్ ఎందుకురా? బిర్యానీ? అరే అక్కడ షెల్ఫ్ లో బాస్మతి రైస్ ఉంటుంది, తీసుకుని రాపో. బాస్మతి రైసా? బాస్మతి రైస్ ఎందుకురా? నువ్వే కదరా అన్నావు బిర్యానీలో అన్ని ఐటమ్స్ వాడుతున్నానని. పనిలో పని ఆ బాస్మతి రైస్ కూడా ఉడకబెట్టి వేసావు అనుకో, బిర్యానీ మ్యాగీ అయిపోద్ది. మామూలు ఉండదు, కొత్త రెసిపీ ట్రై చేద్దాం. బిర్యానీ మ్యాగీయా? అమ్మో, ఇది తింటే గాంధీ హాస్పిటలే. బిర్యానీ మ్యాగీ సూపర్ ఉంటుంది. బాగా ఆకలేస్తుంది, ఏమున్నాయో ఏమో. ఏంటి పెట్టారు? పల్లి, రాజ్మా, షుగర్, ఉప్పు. ఏంట్రా బూందీ మిక్చర్ అయి పెడతారు కదరా, ఎక్కడున్నాయిరా బాబు? అమ్మయ్యా, ఒక మ్యాగీ ప్యాకెట్ దొరికింది. దీంతో చేసుకొని కుమ్మేద్దాం. ఇదేరా మన రూము. ఎవరన్నా వచ్చారా? ఇంకేంట్రా విషయాలు? బా పెద్దగుందిరా. మరే దిక్కుమాలలో ఉండిపోయి ఇప్పుడు బానే ఉన్నావురా. వీడేంటి ఆఫీస్కి వెళ్ళలేదా? వీడితో పాటు ఇంకోటి వచ్చాడేంటి? ఏముంటాయి? ఎవరా నువ్వు ఆఫీస్కి బాగాలేదా? ఒరే వెళ్దామని వెళ్ళాను రా. 10th క్లాస్ మేట్ దారిలో కనిపిస్తే మాట్లాడుతూ టైం అయిపోయింది. హాయ్ హాయ్. అందుకే మన రూమ్ తీసుకొచ్చా. రే చెప్పడం మర్చిపోయా, మా వాడు బంటిగాడు వంట సూపర్ చేస్తాడు. నువ్వు తినాలని తీసుకొచ్చా. అంటే ఇప్పుడు తినడం అది ఎందుకురా? ఎందుకంటావేంట్రా? మొన్న బిర్యానీ మ్యాగీ చేశాడు, హాస్పిటల్కి వెళ్ళిపోతాను అనుకున్నా. చూడు ఎంత దృఢంగా ఉన్నానో. నువ్వు తినాలరా. అంటే నా వలన అతనికి ఇబ్బంది ఎందుకని. ఇబ్బంది అంటావేంట్రా? కూర్చోబెట్టి 10 మంది కొండేస్తాడు. వాడు హాబీరా అది. హాబీనా? సరేలేరా, తిందాం. రే ఇప్పుడు ఏముందిరా రూల్ వండడానికి? మ్యాగీ. మా వాడు మ్యాగీ ఇరగదీసేస్తాడరా. నాకు కూడా మ్యాగీ అంటే చాలా ఇష్టం బ్రో. అదృష్టవంతుడురా, వాడు చేతి మ్యాగీ తింటున్నావు. రేమా వండేసారా? అంటే ఒక్క ప్యాకెట్టే ఉందిరా. చాలు. చాలు, సరిపోద్దా? ఎరా రే, నేను ప్రపోజ్ చేసిన సర్లా దొంగమ్మ రిజెక్ట్ చేసింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు అదే? దానికా పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు కూడా. అవునా? అవును, నీ ఇన్వాల్వ్మెంట్ లేదు. అలాంటిదే లేరు బాబు. ఇంకేంటి విషయాలు? అవునరా, మ్యాగీ అయిపోద్దిరా, టైం అయిపోతుంది. ఏముంది అంటే అందులో ఉల్లిపాయ పోపు ఎంత వేసినా 10 నిమిషాలు అయిపోద్ది. 20 నిమిషాలు అవుతుంది ఇంకా కదా. నాకు కూడా అదే డౌట్ కొడుతుందిరా. దా చూద్దాం. ఏడు జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా. అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.